హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనస్ కిచెన్. ఈ రోజు రెసిపీ పన్నీర్ చిల్లీ తయారు చేసే విధానం. ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసే విధానం చూపించబోతున్నాను. అందరూ కూడా బాగా ఇష్టపడేదండి. ఇది ఎలా తయారు చేయాలి, ఇది పన్నీర్ చిల్లీ అనొచ్చు, చిల్లీ పన్నీర్ అనొచ్చు, మీరేమంటారు అనేది నాకు తప్పకుండా కామెంట్స్ లో తెలియచేయండి. ముందుగా పన్నీర్ చిల్లీ తయారు చేసుకోవడానికి ఇక్కడ పన్నీర్ అన్ని కూడా ఈక్వల్ సైజ్ లో కట్ చేసుకోవాలండి. నేను ఈ సైజ్ లో మీడియం సైజ్ లో కట్ చేస్తాను పీస్. నేను ఒక బౌల్ లో కొద్దిగా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ పడుతుందండి, హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీర్ అండి, కొద్దిగా వాటర్ అనేది పైన ఇలా ఎక్కువగా వద్దు. కార్న్ ఫ్లవర్ అంతా కూడా అలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కార్న్ ఫ్లవర్ చక్కగా పడుతుందండి, పన్నీర్కి అనేది పట్టుకుంటుంది, దానికోసం అని. ఇప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసిన వెంటనే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. మొత్తం కలిపి ఇలా యాడ్ చేసిన వెంటనే కూడా చేతితో కలపకుండా ఈ విధంగా మనం బౌల్ని ఇలా పన్నీర్కి అంతా కూడా పట్టుకుంటాం. ఆయిల్ అనేది బాగా కాయిపోయిన వెంటనే కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి పన్నీర్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ రాగానే మనం ఒక స్టెయినర్లో వేసేస్తున్నాను. ఈ కలర్ వస్తే చాలండి, ఎక్కువగా వేగనవసరం లేదు. కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగానే వేయించేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని కూడా సైడ్ పెట్టేసుకుందాం. స్పూన్ అనేది ఇక్కడ నేను కార్న్ ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా వాటర్ అనేది 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను, కార్న్ ఫ్లవర్ వాటర్. పన్నీర్ చిల్లీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన వెంటనే కూడా ఇక్కడ అల్లము కొద్దిగా, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 2 ఇలాగా తురిమేసుకొని వేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చి పెద్ద పీసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ లో ఒక హాఫ్ క్యాప్సికమ్, 1 పించ్ సాల్ట్. మనం ఇవన్నీ కూడా బాగా వేగనవసరం లేదండి, లైట్ గా వేగితే చాలు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్. ఇది వేయటం వల్ల పిల్లలు బాగా ఇష్టపడతారండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. కానీ యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ కార్న్ ఫ్లవర్ వాటర్ అంతా కూడా దీంట్లో ఈ టైంలో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వెంటనే కూడా మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ పీసెస్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. అన్ని యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే కూడా స్టవ్ బంద్ చేసేసేయండి. కార్న్ ఫ్లవర్ వాటర్ యాడ్ చేసిన వెంటనే టైట్ ఇవంతా కూడా పన్నీర్కి అంతా కూడా బాగా ఇక్కడేనండి మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర లేక స్ప్రింగ్ ఆనియన్స్, నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ చిల్లీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ చిల్లీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.